బాబా అతడికి సమృద్ధిగా దీవెనలు అందించారు. ఎవరా భక్తుడు, బాబా ఏ రకంగా దీవించారనేది ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాము. ముందుగా శ్రోతలందరికీ ధన్యవాదాలు మరియు శుభ గురువారం. 1957లో ఏహెచ్ ధర్మాధికారి అనే విద్యార్థి నాగపూర్లో తన చివరి సంవత్సరం బీఎస్సీ పరీక్షలకు తయారవుతున్నాడు. రామ్దాస్ పీఠ్ భవనంలో మొదటి అంతస్తులో అతడికి ఒక గది ఉంది. సమయంలో అతడి తండ్రి కూడా ఉన్నాడు. బయట ఏదో పని ఉండి విద్యార్థి సైకిల్ తీసుకుని బయలుదేరుతుండగా కాషాయ బట్టలు కట్టుకున్న సాధువు అక్కడ నిలబడి ఉండడం చూశాడు. అతడు ధర్మాధికారిని సూటిగా చూస్తూ, నేను షిరిడీ నుంచి వచ్చాను, ఇప్పుడు కాశీకి వెళ్తున్నాను, కాబట్టి ప్రయాణ ఖర్చుల నిమిత్తం కొంత డబ్బు ఇయ్యి అని అడిగాడు. నా దగ్గరున్న డబ్బు మా తండ్రిది, అంచేత నేను ఇవ్వలేను అన్నాడు. దానికి సాధువు, నీ పుస్తకంలో 10 రూపాయల నోటు ఉంది కదా, దాన్ని ఇయ్యి అని సలహా ఇచ్చాడు. ధర్మాధికారి ఆశ్చర్యపోయి, ఇంత పుస్తకంలో, కెమిస్ట్రీ పుస్తకంలో 10 రూపాయలు ఉన్నట్లు ఎవరికీ తెలియదే, మరి ఈ సాధువుకి ఎలా తెలిసిందబ్బా అనుకుంటూ గదికి పరుగెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి సాధువుకి ఇచ్చివేశాడు. సాధువు విద్యార్థిని చెయ్యి చాపమని, తాను షిరిడీ నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని పోస్తానని అన్నాడు. సరే అని అతడు చెయ్యి పట్టగా దాంట్లో రుద్రాక్ష దండ ఒకటి పెట్టి దాని మీద పోసిన నీరు త్రాగమని చెప్పాడు. ధర్మాధికారి సాధువు చెప్పినట్లే ఆ నీటిని త్రాగాడు. తర్వాత సాధువు షిరిడీలో బాబా సమాధిపై నుండి తెచ్చిన ఒక పువ్వుని చేతిలో పెట్టాడు. వెంటనే పిడికిలి ముయ్యమన్నాడు. బాబాను తలుచుకోమన్నాడు. కొంతసేపటికి పిడికిలి తెరిచి చూడగా దాంట్లో పువ్వు లేదు, దానికి బదులు పవిత్రమైన అక్షింతలున్నాయి. సాధువు అతడిని దీవించి, ఇక నుంచి నీ జీవితం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది, బాబా నిన్ను సమృద్ధిగా దీవించారు, సద్గురువు పువ్వును అక్షంతలుగా మార్చారు, ఇది శుభసూచకం, పవిత్రతకు అభివృద్ధికి చిహ్నం. ఈ కారణంగా ధర్మాధికారి అనే విద్యార్థి జీవితంలో ఎటువంటి ఆటంకాలు రావని, ఇంకా వివాహం తర్వాత అతడి సంతానం కూడా మంచి అభివృద్ధి సాధిస్తారని చెప్పుకొచ్చాడు. ధర్మాధికారి అక్షంతలను పట్టుకొని తన గదికి పోయి తిరిగి వచ్చాడు. ఇంతలో సాధువు మాయమయ్యాడు. తర్వాత ధర్మాధికారి జీవితం బాగా గడిచింది. బాబా అండదండలుండడం వల్ల మధ్యలో వచ్చిన చిన్న చిన్న సమస్యల్ని అవలీలగా పరిష్కరించుకోగలిగాడు. బాబా అన్ని విధాలా అతడిని చూసుకుంటూ ఉండేవారు. ఇది శ్రీ సాయిలీలా పత్రిక వాల్యము 44/6 సెప్టెంబర్ 1965 నుండి గ్రహించబడింది. అలా సద్గురు సాయినాథుడు ఎందరికో అలా తన యొక్క కరుణా కటాక్షాలు చూపిస్తూ దీవెనలు ఇస్తూ వారిని ముందుకు నడిపించారు. మనం కూడా బాబాని ప్రతినిత్యము మనస్ఫూర్తిగా స్మరిద్దాము, బాబా యొక్క ఆశీర్వాదాలు పొందుదాము. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.